ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు పానకం వడపప్పు కంపల్సరిగా అయితే చేస్తారు కదా. పానకం మనం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తీసుకుంటాం కదా. సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే గుడిలో కూడా ఇచ్చారు. రోజు మార్నింగ్ టిఫిన్ కింద పూరి అయితే చేశాను. పండగల పూట మాత్రం ఇలాగ స్టవ్కి బొట్లు పెట్టుకుంటాను. పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను. డైలీ అయితే చేయను. ఒక ట్రెడిషనల్ లుక్ వస్తుందని చెప్పి నేను ఇలా చేస్తానన్నమాట. మంచి కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది మైండ్ అంతా కూడా. ఇప్పుడైతే నేను పానకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా చల్లగా ఉన్న వాటర్ అయితే తీసుకోవాలి. అందులో ఒక మిరియాలు, యాలకులు దంచి వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా తులసాకులు వేసి మిక్స్ చేసేసుకుంటే అంతే, పానకం రెడీ అయిపోతుంది. ఇంకా వడపప్పు, బెల్లం, కొద్దిగా పాలు అయితే పెట్టుకున్నాను దేవుడి దగ్గర. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూరి చేస్తున్నాను. పూరి చేయడం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్స్లోనే చాలామంది అయితే ఉన్నారు. నాకు పూరి చేయడం రాదు అని చెప్తుంటారు, కానీ పూరి చేయడం చాలా చాలా ఈజీ. కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవేంటో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను, ఎండ్ వరకు చూడండి. పూరి పిండి అనేది మరీ గట్టిగా అయితే కలపకూడదు. సెమీ సాఫ్ట్గా ఉంటే పూరీలు చాలా బాగా వస్తాయి. గట్టిగా కలిపామంటే మాత్రం పూరీలు కూడా గట్టిగానే వస్తాయి, అప్పడల్లా అయిపోతాయి. పూరి పిండిలో వాటర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పిండిని కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే పూరీలోకి కర్రీ కోసమని నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, అలాగే కొద్దిగా అల్లం, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పూరీలోకి నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. అందుకని నేను శనగపిండితో చట్నీ చేస్తాం కదా, బొంబాయి చట్నీ కూడా అంటారు. దానికోసం అయితే ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ పూరీ కర్రీ కూడా ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేయాలి. సగం వేగి సగం వేయకుండా ఉంటేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది. మరీ వేగిపోకూడదు ఈ కర్రీకి మాత్రం. నా వీడియోస్ కొత్తగా మ్యారేజ్ అయ్యి వంట రాని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ముందు నాకు కూడా వంటలు అనేవి వచ్చేవి కాదు. పెళ్ళైన తర్వాతే నేను యూట్యూబ్లో చూసుకుంటూ వంటలన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడైతే నేను మ్యాక్సిమం అన్ని రకాల వంటలు కూడా కవర్ చేస్తున్నాను. ఇవి బాదం మిల్క్ బాటిల్స్ అనమాట. కొంచెం మంచిగా డెకరేషన్కి బాగుంటుందని చెప్పి ఇందులో వాటర్ ఫిల్ చేసుకొని అందులో అలాగా మామిడాకులు పెట్టేశాను. కొంచెం బాగుంది కదా లుక్ అది చూడడానికి అని చెప్పి పెట్టాను అనమాట. పూరీ కర్రీలోకి కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి ఆలూని కూడా ఒకటి ఉడికించి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆలు లేదు కాబట్టి నేను అలానే ఉత్త శనగపిండితోనే చేసేస్తున్నాను. ఈ కర్రీ అయ్యేలోపు నేను పూరీలు కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అన్నీ ఒకేసారి చేసేస్తాను, ఎందుకంటే అందరం ఒకేసారి తినేస్తాం కాబట్టి ఒకటేసారి పని అయిపోతుందని పూరీస్ అన్నీ కూడా చేసి పక్కన పెట్టేసుకుంటాను. అప్పుడు అన్నీ కలిపి ఒకటేసారి ఫ్రై చేసుకుంటాను అనమాట. పూరి వేయించేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. వేడిగా ఉండేటప్పుడు ఒక్కసారిగా పూరిని డ్రాప్ చేస్తే మంచిగా పొంగుతుంది. పూరి చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. పూరి అనేది రౌండ్గా రావాలి అండ్ ఎక్కడ కూడా ఒక్క హోల్ కూడా పడకూడదు. అప్పుడు పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. షేప్ బాగుండాలి, ఎక్కడ హోల్ కూడా ఉండకూడదు. ఈ రెండు అయితే ఉంటే పూరీలు బాగా చేయటం మీకు వచ్చినట్టు. ఈ పూరి షేప్ అవుట్ అయింది కదా, అందుకే సరిగా పొంగలేదు. నెక్స్ట్ వేసే పూరి అయితే చూడండి చాలా బాగా పొంగుతుంది. పూరి పిండిని కూడా మరీ పల్చగా చేయకూడదు, అలాగని మరీ లావుగా పూరీని ఒత్తుకోకూడదు. మీడియంగా చేసుకోవాలి. మీడియంగా చేసుకుంటే పల్చగా చాలా బాగా వస్తాయి. మనం ఎంత బాగా పిండి కలిపినా కూడా అన్ని పూరీలు పొంగవు. 1, 2 అయితే అప్పడల్లా అవ్వకపోయినా కూడా పొంగకుండా అయితే వస్తాయి. ఇది ఎవరు చేసినా కూడా అవుతుంది అలానే. ఈ పూరీలు తింటూ ఉంటే ఎన్ని తింటామో కూడా తెలీదు. అందుకే నేను కౌంట్ పెట్టుకొని ఎవరు ఎన్ని తింటారనేది దాని వరకే చేస్తాను. మరీ ఎక్కువ చేస్తామంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా మరీ అంత ఆయిల్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ అంత మంచిది కాదు కదా. పూరీలు కూడా నేను డైలీ ఏం చేయను, ఎప్పుడూ నెలకు ఒకసారి అయితే చేస్తాను. ఇంకా నాకు ఇంట్లో పని అంతా అయ్యి పిల్లలకి స్నానాలు, టిఫిన్లో, ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత 12 అయిందనమాట. ఇప్పుడైతే మేము గుడికి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాము. మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడైతే శ్రీరాముల వారి కళ్యాణం అనేది చేస్తున్నారనమాట. అక్కడికి వెళ్ళొద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట.
కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇక్కడ పంతులు గారు కంకణాలు చూపిస్తున్నారనమాట. కంకణం కడుతున్నారంట, అది చూపిస్తున్నారనమాట. చాలా బాగా చేశారు. అసలు ప్లేస్ అయితే లేదు, చాలామంది జనాలు వచ్చారు. మేము ఎక్కడో చివరన నిల్చొని చూసాను. డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. గుడి మొత్తం కూడా. ఇది వెంకటేశ్వర స్వామిని అనేది చూపిస్తున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి గుడి ఇది. బయటంతా కూడా పూలు పళ్ళతో అయితే బాగా డెకరేషన్ చేశారు. ఇదంతా కూడా నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను, చూడండి ఒకసారి. చాలా బాగుంది. ఇక్కడ ప్రతి పండగకి కూడా ఇలానే చేస్తారు. మాకు ఎప్పుడైనా పండగలు ఇలా వచ్చేటప్పుడు ఈ గుడికే వస్తుంటాము. మా పాపకి అన్నప్రాసన చేసింది కూడా ఈ గుడిలోనే. మా చిన్న పాపకి చేసాము. ఇక్కడ పెద్ద పాపకి అన్నప్రాసన చేసేదైతే కాకానీలో చేసాము. చిన్న పాపకైతే ఈ గుడిలో చేసామన్నమాట. డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేశారు. దీని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. దీనికి ఆనుకునిగా ఉంటుంది. అదంతా అయితే నేను షూట్ చేయలేదు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా చేశారు. నేను అదంతా కూడా తీయలేదు, కొద్దిగా తీసాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, చిన్న పాపతో అస్సలు కుదరలేదు. వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.